ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు అరిగోస పడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి వర్షాభావ పరిస్థితుల వల్ల ఈరోజు కనీసం పొలాలు దున్ని నాట్లేసేటువంటి పరిస్థితి లేదు. దాంతోనే మరి వేలాది రూపాయలు పెట్టి ఇప్పుడు మనం ఇట్లా బావులు తవ్వించే మరి రైతాంగం అంతా కూడా మరి నష్టాలలో కూరుకుపోయేటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం మరి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి తెలంగాణ ప్రజలకు మరి తాగునీరు అందించినటువంటి సందర్భాన్ని మనం గతంలో చూసినాం. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైనా కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లె, మిడుమానర్, ఎల్ఎండి ద్వారా మరి రైతాంగానికి సాగునీరు అందియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి రైతేర్చిన రాష్ట్రం ఎత్తేర్చిన వ్యవసాయం మరి ఈ మనుగడ సాగించింది లేదని చెప్పని ఈ ఒక నానుడి ఉంది. మరి ఈ రోజు రైతాంగం అంతా కూడా మరి మనుగడ సాధించలేకపోవడంతో పాటు రైతాంగం అనేది కూడా మొత్తం మరి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మరి వీళ్ళు వెంటనే స్పందించి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి ఈ రైతాంగానికి మరి వ్యవసాయం పంటలు పండించడానికి సాగునీరు అందించాల్సిందే కూడా ఈ సందర్భంగా మేము రైతాంగం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.